గొడలి పార్టీలో పాపం చేసిన వారెవ్వరూ శిక్షల నుంచి తప్పించుకోలేరని ఆంధ్రప్రదేశ్ గనుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఎల్నీనోపై అసెంబ్లీలో చర్చ పెడితే ఇంట్లో పడుకున్న వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అభూత కల్పనలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2029కి ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాని ఒక ప్రణాళికబద్ధంగా బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయటం, ఆ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టించడం, ఎప్పటికప్పుడు వాటికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకెళ్తూ ముందుకు ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నాం. కేవలం రాయలసీమలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 102 ప్రాజెక్ట్ టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఇది అవునా కాదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం అవి రద్దు చేసి మీ అన్యాయాలకు అప్పచెప్పుకోవడం కోసం ఇవాళ రాయలసీమకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే పోలవరం ద్వారా నదులు అనుసంధానం చేసి రాష్ట్రం మొత్తం కూడా కరువు రహిత ఆంధ్ర రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదే పోలవరాన్ని మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించారు, అక్కడ ఉన్నటువంటి కొన్ని డయాఫ్రమ్ వాల్ కానీ ఇలాంటి కొట్టిపోవడానికి కారణం మీరయ్యారు. మీరు చేసిన నిర్లక్ష్యం కారణంగా మరి ఆ ప్రాజెక్టు ఖర్చు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి మీరు తలొగ్గి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారనేది వాస్తవం కాదా? ఆ రోజు వాళ్ళు పైన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటే మీరు కళ్ళు మూసుకుని నిద్రపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనేది మీ కళ్ళకు కనపడలేదా? ఈ రకంగా అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసి, అదే మనం 2019 నుంచి కూటమి ప్రభుత్వం కొనసాగుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఉండేది. దురదృష్టం మీ వల్ల మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఇవాళ కరువు వచ్చినా కూడా మనం నిజంగా మనకున్నటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మరి కంప్లీట్ అయి ఉంటే మనకి ఎంత కరువు వచ్చినా కూడా ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. అందుకనే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నాం. మరి మీ నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టులో మీ ఇసుక దోపిడీకి గేట్లు కొట్టుకుపోతే 39 మంది చనిపోయారే. ఎక్కడికి పోయారు మీరంతా? మీరు దాని గురించి మాట్లాడగలరా? మీ దోపిడీకి, మీ దాహానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా బలైపోయినాయి. ఇవాళ పంటల బీమా గురించి మాట్లాడుతూ ఉన్నారు. పంటల బీమా గురించి మీరు చేసిందే కదా. ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మీరు 1900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం వల్ల మరి బీమా అవకాశాన్ని ఆంధ్ర రాష్ట్రం కోల్పోతే ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి ఆ ఫసల్ బీమాని మరి బకాయిలన్నీ కూడా చెల్లించుకుంటూ ఈరోజు మళ్ళీ బీమా రైతాంగాన్ని బీమా చేసే కార్యక్రమానికి ముందుకెళ్తున్నాం. ఈరోజు రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకునే విధంగా కార్యాచరణ చేసుకుంటున్నాం. అలాగే మరి అన్నదాత సుఖీభావ కింద రైతాంగానికి, కౌలు రైతులకి ఈరోజు ప్రతి సంవత్సరం 20,000 రూపాయల చొప్పున వారికి మరి పంటలకి సహాయంగా ఉండేదానికి అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు చూసాం, మొన్న మామిడి రైతులకు ఇబ్బంది వస్తే చిత్తూరు జిల్లా మామిడి రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చి మామిడి రైతులు పంట కొనాం. గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకి ఇబ్బంది వస్తే
అక్కడ మిర్చి రైతులకు కూడా మరి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. అలాగే పొగాకు ఇబ్బంది వస్తే పొగాకు రైతులకి అదనంగా డబ్బులు ఇచ్చి ఆదుకున్నాం. అలాగే ఆక్వా రైతులకు ఇబ్బంది వస్తే ప్రభుత్వం చొరవ చూపి మరి ఆక్వా ఫీడ్కి కానీ మరి ఏ రకంగా ఆదుకున్నాం. ఇది ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం, బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం. మీరేం చేశారు? వాటి మీద అదనంగా ట్యాక్సులు వేసి దానికి జే ట్యాక్సులు పెట్టి దోపిడీ చేసుకున్నది మర్చిపోతారనుకున్నారా? రెగ్యులేషన్ అని పెట్టి, రెగ్యులేషన్ కమిటీస్ అని పెట్టి, జే ట్యాక్సులు పెట్టి ఇవాళ ఏ రకంగా దోపిడీ చేశారో చూసాం. ఇవాళ ఆక్వా రైతులకు కూడా రూపాయిన్నరకే విద్యుత్ కరెంట్ ఇచ్చి ఇవాళ మరి రైతాంగాన్ని ఆదుకుంటున్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటిది హార్టికల్చర్లో కానీ అటు మరి పంటలో పండినప్పుడు దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని కానీ ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాం. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి ఈ ప్రభుత్వం. మీరు లేనిపోని ఇవన్నీ కూడా చెప్పి ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.